హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం నాగరం దగ్గర ఉన్న కుందనపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ మనకి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో మనకి 2 వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి. అవి వచ్చేసి మనకి 825 ఎస్ఎఫ్టీ లో ఉంటాయి. అలాగే ఈస్ట్ వచ్చేసి మనకి 815 లో ఉంటుంది. అలాగే వెస్ట్ కూడా సేమ్ మనకి 815 ఎస్ఎఫ్టీ లో ఉంటుందండి. 2 BHK చాలా స్పేసెస్ గా వస్తుంది. ఇప్పుడైతే ఈ అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ ఉంది, అది చూపిస్తాను. మనకి పొజిషన్ వచ్చేసి నెక్స్ట్ దసరా వరకు ఇస్తామని చెప్తున్నారు. మీకు చెప్పిన టైం కి ఇస్తారో లేదని డౌట్ అవసరం లేదండి. లాస్ట్ టైం అయితే ఇదే పొజిషన్ లో మనం వీడియో చేశాము, మొత్తం కంప్లీట్ అయినాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని పక్కన ఇప్పుడు స్టార్ట్ చేశారు. చూడండి, అపార్ట్మెంట్ మనం లాస్ట్ టైం ఇదే పొజిషన్ లో చేశాము. చూడండి, వరకు అయితే మొత్తం కంప్లీట్ అయింది. అన్ని కూడా సేల్ అయిపోయినాయి. ఒకవేళ మీకు రెడీ టు మూవ్ పొజిషన్ లో కావాలంటే ఇందులో మాత్రం ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్న ఫ్లాట్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ అయితే కాల్ చేయండి. మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు చెప్తాను. మనకి మెయిన్ రోడ్ బస్ స్టాప్ కూడా పక్కనే అండి. ఇక్కడ హౌస్ కనిపిస్తుంది, వైట్ కలర్ బిల్డింగ్. దాని బ్యాక్ సైడ్ మనకి బస్ స్టాప్ ఉంటుందండి. చూడండి, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఇదే రోడ్ లో మనం కొంచెం ముందుకు వెళ్తే విఆర్ఆర్ వల్ల అయితే చాలా పెద్ద గేటెడ్ కమిటీ ఉందండి. అందులో చాలా హౌసెస్ ఉన్నాయి. అందులో అయితే మనం కూడా ఇండిపెండెంట్ హౌస్ వీడియో చేశామండి. మనకి పక్కన చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సెయింట్ ఆండ్రూస్ స్కూల్, రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్, అవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి కాలేజ్ చూసుకుంటే గీతాంజలి కాలేజ్ కావచ్చు, అలాగే శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్ కూడా ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇలానే మనం స్ట్రేట్ వెళ్ళాం అనుకోండి, చెల్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్తాం. మనకి రాంపల్లికి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే చెల్లపల్లికి అయితే ఓన్లీ 6 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. మనకి 100 ఫీట్ రోడ్ అయితే చెల్లపల్లి వరకు కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్క్ కంప్లీట్ అయితే ఇక్కడ రేట్లు అయితే చాలా పెరుగుతాయి. ఇప్పుడైతే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. సూపర్ మార్కెట్ లో, హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మనకు ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మనం ప్రైస్ డీటెయిల్స్ అలాగే మోడల్ ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మనకి 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ సెకండ్ బిట్ లో ఉంటుందండి అపార్ట్మెంట్. మన అపార్ట్మెంట్ ముందు కూడా సీసీ రోడ్ ఉంది. ఇదే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంట్ వీడియో చేసామండి. చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ఓన్లీ 2 months లోనే సేల్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఈ పొజిషన్ లో ఉంది కాబట్టి టైం పడుతుంది అనుకోకండి. మనకి తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ వస్తుంది. చూడండి, అపార్ట్మెంట్ కి అయితే కంప్లీట్ గా రివర్స్ హ్యాండే వాడుతున్నారు. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఏమేమి మెటీరియల్ వాడుతున్నా మీకు అర్థమవుతుంది. చూడండి, మనకి మొత్తం కూడా కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది వాల్ కి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మోడల్ ఫ్లాట్ చూద్దాం. దానికంటే ముందు ఇందులో మీకు ఏ ఫ్లాట్ ఎక్కడ వస్తుందో మీకు చూపిస్తానండి, కొంచెం ఐడియా వస్తుంది కదా. ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ వస్తుందండి. మనకి కారిడార్ వచ్చేసి టీ షేప్ లో వస్తుందండి. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, టీ షేప్ లో వస్తుంది. ఇక్కడ మనకి 2 నార్త్ ఫేసింగ్ వస్తాయండి. మనకి నార్త్ వచ్చేసి 825 ఎస్ఎఫ్టీ మీకు చెప్పాను కదా. అలాగే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ వస్తాయి. ఈస్ట్ వెస్ట్ రెండు కూడా మనకి 815 ఎస్ఎఫ్టీ లో వస్తుందండి. ఇక్కడ మధ్యలో కారిడార్ వస్తుంది. మనకి నార్త్ ఫేసింగ్ లో ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకైతే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కారిడార్ వస్తుందండి, వాళ్ళకే ఉంటుంది. మనకి నార్త్ ఫేసింగ్ లో ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకైతే ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఎందుకంటే నార్త్ వాళ్ళకైతే ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది, ఈ నార్త్ ఫేసింగ్ వాళ్ళకైతే ఇక్కడ మెయిన్ డోర్ వస్తుందండి. ఇక్కడ మనం గేట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడైతే మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ వస్తాయి, ఇక్కడ 2 నార్త్ ఫేసింగ్ వస్తాయండి. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ వస్తాయి. వీళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మీకు ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. దాని తర్వాత మనం ప్రైస్ డీటెయిల్ తెలుసుకుందాం. చూడండి, మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు.
అన్ని ఫ్లాట్స్ కూడా సేమ్ మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తాయి. ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, అది కూడా మోడల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం చూసిన అపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడు కంప్లీట్ కాలే అండి. మనకి 8 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో మనకి ఫాల్ సీలింగ్ అవన్నీ ఇవ్వడం లేదు, అంటే కస్టమర్ ఆప్షను. మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ మీకు ఫాల్ సీలింగ్ అవన్నీ కావాలంటే వాళ్ళు చేసిస్తారు, వాటికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు చూసేది మాత్రం ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమే. ఇదంతా హాల్ అండి. హాల్లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చిన్నది పూజ రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి పూజ రూమ్, ఇది వచ్చేసి వాష్ ఏరియా, అలాగే మనకి బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు అండి. వాష్ ఏరియా అయితే ఇదే. చూడండి మనకి ఇక్కడ ట్యాప్ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. చూడండి మనకి ఇది బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి, మొత్తం నెట్తో సహా ఇస్తున్నారండి. అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే హాల్ మొత్తం చూసారు కదా, పక్కన మనకి డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి ఇక్కడ అన్ని మనకి సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అంటే మనకి సపరేట్గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో వచ్చిందండి. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. అంటే ఎక్కువ అపార్ట్మెంట్లలో అయితే సెల్ఫ్స్ అవన్నీ ఇవ్వరు, ఎక్కువ మనకి ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే సపరేట్గా మనకి డైనింగ్ ప్లేస్లో అలా సపరేట్గా వస్తుంది. వీళ్ళైతే మనకి ఎలా ఇండిపెండెంట్ హౌస్ ఉంటో సేమ్ అలానే ఇచ్చారండి సెల్ఫ్స్ అవన్నీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా సరే 900 ఎసెప్ట్ కూడా ఉంటుందండి. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఎక్కువ ఫాల్ సీలింగ్ ఎందుకు చూపించట్లే అంటే కస్టమర్ ఆప్షన్ అండి. నేను చెప్పే ప్రైస్లో మాత్రం మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం లేదు. ఒకవేళ మీరు ఫాల్ సీలింగ్ కావాలంటే వాళ్ళు చేసిస్తారు, వాటికి మాత్రం ఎక్స్ట్రా అవుతుంది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. అన్ని డోర్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. అలాగే మనకి ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి మనకి ఇందులో కూడా అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్ రాలేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో రెండిట్లో అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్లో అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడైతే ఫ్లాట్ చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఆ అపార్ట్మెంట్ కంప్లీట్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది. ఒకసారి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. మనకి వైజాగ్ అకాడమీ కనిపిస్తుంది, అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అండి. ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రికిల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. పక్కన చూడండి చాలా పెద్ద లేఅవుట్, ఇందులో చాలా హౌసెస్ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇదే బిల్డర్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఇది కంప్లీట్ అయిపోతే అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే మనం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ చూసాము, తర్వాత మోడల్ ఫ్లాట్ కూడా చూపించాను. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 29,99,000 అండి, 29,99,000. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 90% లోన్ వస్తుంది. మీరు ఓన్లీ 2 lakhs పే చేసినట్లయితే రిమైనింగ్ మొత్తం కూడా లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమ్ఎన్టీస్ ఉంటాయండి. ఎమ్ఎన్టీస్ ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను. ఇందులో ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే ఇందులో మనకి సెక్యూరిటీ రూమ్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమ్ఎన్టీస్ లో ఇస్తున్నారండి. ఈ ఎమ్ఎన్టీస్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ లేవు, ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటాయి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.